సూర్యాపేట శివారులో యువకుని హత్య కలకలం రేపుతోంది. కులాంతర వివాహం చేసుకోవడం వల్లనే ఈ హత్య జరిగిందని, ఇది ముమ్మాటికి పరువు హత్యనని కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ హత్యకు గల కారణాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని సూర్యాపేట డీఎస్పీ రవి చెప్తున్నాడు. మృతుని భార్య, తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హంతకుల కోసం గాలిస్తామంటున్న సూర్యాపేట డీఎస్పీతో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. సూర్యాపేట శివారులో జరిగినటువంటి యువకుని హత్య అనేది కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క యువకుని హత్యపై అనేక రకమైనటువంటి అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే విషయానికి సంబంధించేసి సూర్యాపేట డీఎస్పీ రవినాయుడు తీసుకున్నాం. సార్ చెప్పండి, ఈరోజు జరిగినటువంటి మూసీ కాలువ పక్కన జరిగినటువంటి యొక్క యువకుని హత్య విషయంలో ఇది పరువు హత్య అని చెప్పేసి కూడా చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. ఎలా చూడవచ్చు? అతను 6 months బ్యాక్ కులాంతర వివాహం చేసుకున్నాడు. భార్య స్టేట్మెంట్ ప్రకారం మా అన్ననే చంపొచ్చు అనే ఒక డౌట్ వ్యక్తం చేస్తుంది. వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇచ్చాడు, డిసీజ్డ్ వాళ్ళ ఫాదర్ డేవిడ్. అతను కూడా వాళ్ళ బ్రదర్ ప్లస్ ఇంకొక బైర్ మహేష్ అనే పర్సన్స్ మీద కంప్లైంట్ ఇచ్చాడు. అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. అంటే ఈ హత్యకు అంటే ఎంతమంది అంటే హత్యకు పాల్పడి ఉండొచ్చు భావించాడు. ఎందుకంటే మృతుని భార్య చెప్తున్న విషయాల ప్రకారము తన అన్న అయినటువంటి నవీన్ ఖచ్చితంగా కృష్ణను అంతమొందిస్తాను అని చెప్పేసి మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాడు అని చెప్పి కూడా చెప్తుంది. సో ఆ యొక్క అన్నతో పాటు ఇంకా మిగతా ఎంతమంది ఉండొచ్చు భావించాడు? ప్రాథమికంగా ఇద్దరు అనేది మనం ఒక అంచనాకు వచ్చినాం. అక్యూట్ దొరికితే కానీ మనకు పూర్తి స్థాయిలో చెప్పలేము. ఇంకా దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు మధ్యలో ఉంది కాబట్టి అంత అని చెప్పలేము. ప్రాథమికంగా ఇద్దరిని ఐడెంటిఫై చేసినాం మనం. అయితే ఇంకొక విషయం కూడా బయటకు వస్తుంది సార్. యాక్చువల్గా మృతునికి సంబంధించేసి గతంలో కూడా కొన్ని ఏదో కక్షలు ఉన్నాయని చెప్పేసి కొద్దిమంది చెప్పుకుంటూ పోతున్నారు. కానీ ప్రజెంట్గా జరిగినటువంటి సిచ్యువేషన్ బయట చూస్తున్నాము ఇది పరువు వచ్చా, ఎందుకంటే కులాంతర వివాహం చేసుకున్నాడు కాబట్టి ఈ విధంగా జరిగింది చెప్పవచ్చు. సో మీ ఇన్వెస్టిగేషన్ అనేది ఏ కోణంలో జరిగే అవకాశం? అదే మృతుని మీద ఇంతకుముందు 2 కేసులు ఉన్నాయి. ప్లస్ ఇది ఒక కులాంతర వివాహం, పాత కక్షల కులాంతర వివాహం వల్ల జరిగింది అనేది కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. నేరస్తులు అదుపులో తీసుకున్నారు సార్? ఇంకెవరిని తీసుకోవాలి, అదుపులోకి ఇంకా అయితే ఎవరు రాలేదు. 4 బృందాలు అయితే తిరుగుతున్నాయి. చూడొచ్చు ఇక్కడ జరిగినటువంటి అంటే కృష్ణ హత్యకు సంబంధించేసి మేము దర్యాప్తు అనేది కొనసాగిస్తూ ఉండడం జరిగిందని చెప్పి డీఎస్పీ రవి చెప్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క హత్యకు సంబంధించేసి ఎవరైతే పాల్పంచుకున్నారో వాళ్ళ కోసం అని చెప్పి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. తప్పనిసరిగా నిందితులను అదుపులోకి తీసుకుంటాము. అదేవిధంగా మృతుని భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు, అదేవిధంగా అతను తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము. తప్పనిసరిగా అంతకులు పట్టుకొని తీరుతామని చెప్పేసి డీఎస్పీ రవి చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. సూర్యాపేట నుండి కెమెరా పుల్లారావు, బిగ్ టీవీ.